ములుగు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో 4 నర్సరీలు జాకారం, పాలంపేట, ఏటూ నాగారం, పస్రాలు, వెదురు మొక్కలు నాటారు. వీటి ద్వారా అడవికి రక్షణ కల్పించడంతో పాటు ఆదివాసీలకు ఆదాయ వనరుగా మార్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని రేంజ్ ఆఫీసర్ డోలీ శంకర్ తెలిపారు. ఈ బ్యాంబు విత్తనాలను అస్సాం నుంచి తెప్పిస్తున్నామని అన్నారు. డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్ ఆధ్వర్యంలో ఉపాధి హామీ నిధులతో వెదురు మొక్కలు నాటిస్తున్నామని చెప్పారు. రానున్న వన మహోత్సవానికి నాటేందుకు 5 లక్షల వెదురు మొక్కలు సిద్ధంగా ఉన్నాయని రేంజ్ ఆఫీసర్ తెలిపారు. అది అస్సాం బ్యాంబో. మన రెస్పెక్టెడ్ మన సిసిఎఫ్ కాళేశ్వరం గారు, అదేవిధంగా డిఎఫ్ఓ ములుగు గారు ఆదేశాల మేరకి ఆ సీడ్ తీసుకొచ్చేసి ఫస్ట్ ఒక 6 months 7 months బ్యాక్ ప్రైవేట్ బెడ్లో వేసి పెట్టాం. మొత్తం స్టేట్ అంతా అందరికి కూడా సప్లై ఇచ్చారు. మా దగ్గర నుంచి కొంత ఒక 5 kg సీడ్ మాకు సప్లై ఇస్తే ప్రైవేట్ బెడ్లో వేసాం. ఇక్కడ జాకారం నర్సరీలో వేసిన తర్వాత ప్రైవేట్ బెడ్ల నుంచి తీసి ఒక 2-3 monthsకి తీసి ఇక్కడ మేము ట్రాన్స్ప్లాంట్ చేసినాం వేరే బ్యాగ్లల్లో. ఆ బ్యాగ్లో ట్రాన్స్ప్లాంట్ చేసేసి అది సక్సెస్ఫుల్ కావడానికి చాలా విధాల అన్ని రకాలుగా మేము దానికి సంబంధించిన న్యూట్రియంట్స్ అయితే దానికి కావాల్సిన ఏ విధంగా అయితే మన ఎదుగుతుందో ఆ విధంగా మేము వాటికి అవన్నీ ఇవ్వడం జరిగింది న్యూట్రియంట్స్. అదేవిధంగా ఈ మన బ్యాక్ ప్లాంట్స్ చేసిన తర్వాత కూడా వాటికి కావలసిన న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటూ, ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ, అదేవిధంగా జీవామృతం ఇచ్చుకుంటూ వాటిని జాగ్రత్త పెంచాం. మొత్తం మీద మాకు ఇక్కడ మా ఏరియా భద్రాద్రి జోన్ అవుతుంది, ఇదవుతుంది. మొత్తం మీద మా దగ్గర అది అస్సాం బ్యాంబో అనేది పెరిగింది. ఇది అందరికీ మేము